హలో నమస్తే, నేను అశోక్. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు ఇండస్ట్రీలో కావచ్చు, అటు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా సీరియస్ అవుతూ వస్తున్నారు. అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అన్నీ కూడా అబద్ధము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని హింసించింది, లేదంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, మమ్మల్ని అవమానించిందంటే పదే పదే మీరు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా చిరంజీవి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ వచ్చారు. బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవన్నాయో అవన్నీ కూడా అబద్ధము, అవాస్తవం అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణిస్తూ వచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కలుస్తూ వచ్చినప్పుడు ఏమైతే జరుగుతూ వచ్చినాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఆయన విడుదల చేసినటువంటి లేఖలో కూడా అన్నింటినీ పొందుపరుచుకుంటూ వచ్చారు. సరే, ఈ ఇష్యూకి అన్నిటికీ కారణమైనటువంటి అంశము, ఈ ఇష్యూ అన్నిటికీ కారణమైనటువంటి వ్యక్తి కామినేని శ్రీనివాస్ ఈరోజు అసెంబ్లీలో కూడా ఆయన క్షమాపణ చెప్తూ వచ్చారు. అసెంబ్లీలో క్షమాపణ చెప్పి అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడినందుకు అవి తప్పుగా ఉన్నాయి కాబట్టి వాటిని డిలీట్ చేయండి, వాటిని తీసేయండి అంటూ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని కూడా కోరుతూ వచ్చారు. దాని మీద స్పీకర్ గారు కూడా సున్నితంగా ఓకే మేము తీసేస్తామంటూ కూడా చెప్తూ వచ్చారు. ఇదంతా పక్కన పెట్టేస్తే, జరిగిందానంతా పక్కన పెట్టేస్తే, ఈ ఇష్యూ పైన ఇండస్ట్రీ ఫైర్ బ్రాండ్గా ఉంటూ ఇండస్ట్రీకి సంబంధించిన ముక్కుసూటి మాట్లాడేటువంటి మనిషి ఆర్ నారాయణమూర్తి కూడా స్పందిస్తూ వచ్చారు. ఏదైతే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద ఆయన కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసము, రాజకీయానికి సంబంధించిన అంశాల కోసము అసెంబ్లీలో ఇలాంటి చర్చలు తీసుకురావటము సమంజసం కాదు, మంచి పద్ధతి కాదు అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. చిరంజీవి గారు ఏదైతే చెప్తూ వచ్చారో అది 100% కరెక్ట్ అంటూ కూడా ఆర్ నారాయణమూర్తి గారు చెప్తూ వచ్చారు. సరే, ఆర్ నారాయణమూర్తి గారు ఏమనేది కూడా నేను ఆయన చెప్పినటువంటి ఒక 4-5 పాయింట్స్ అని వాటన్నిటిని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్పై చిరంజీవి స్పందన 100% నిజం. జగన్ కలిసిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. జగన్ గవర్నమెంట్ ఎవరిని అవమానించలేదు. చిరంజీవి గారి ఆధ్వర్యంలో మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఎంతో గౌరవించారు. గత గవర్నమెంట్ మా సినిమా వాళ్ళను అవమానించలేదు. గత గవర్నమెంట్ చిరంజీవి గారిని అవమానించారని తప్పుడు ప్రచారం చేశారు. చిరంజీవి గారు నాకు స్వయంగా ఫోన్ చేసి రమ్మని చెప్పారు. అది ఆయన సంస్కారం అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అందరూ చిరంజీవి గారి నివాసంలో కలిశాము. చిరంజీవి గారు పరిశ్రమ పెద్దగా సీఎం జగన్తో మాట్లాడారు. చిరంజీవి గారి వల్లే ఆ రోజు సమస్య పరిష్కారమైంది. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాను. నేను బాలకృష్ణ గురించి మాట్లాడదలుచుకోలేదు. సినిమా టికెట్ ధరలు పెంచకూడదు, సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచే కేవలం సినిమాకి మాత్రమే ఉంది కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ కూడా ఆర్ నారాయణమూర్తి గారు సూచిస్తూ వచ్చారు. సో వీటిలో ఆర్ నారాయణమూర్తి గారు మెయిన్గా చెప్పదలుచుకున్నది, మెయిన్గా చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, నేను బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల గురించి స్పందించదలుచుకోలేదు, కానీ అది తప్పు అంటూ కూడా ఆర్ నారాయణమూర్తి గారు స్పందిస్తూ వచ్చారు. గత ప్రభుత్వం హ్యూమిలేట్ చేసింది, గత ప్రభుత్వం మాట్లాడుతూ వచ్చింది పదే పదే అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలన్నీ కూడా అనూహ్యంగా, అనవసరంగా, అవసరం లేకపోయినా కానీ మాట్లాడుతూ వస్తున్నారు. నిన్న అసెంబ్లీలో అసలు ఆ టాపిక్ చర్చకు రావాల్సిన అవసరమే లేదు, అయినప్పటికీ కూడా ఆ టాపిక్ని చర్చకు తీసుకొచ్చి వచ్చారు. దాని మీద ఒక డిస్కషన్ జరగటము, దాని మీద ఇంత పెద్ద ఎత్తున వివాదం అవ్వటము, వివాదం అయిన తర్వాత ఇప్పుడు అది పోయి బాలకృష్ణ గారి మెడకు చుట్టుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. ఈ అంశం మీద ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ అవసరాల కోసము, ఇండస్ట్రీ అభివృద్ధి కోసము ఆ రోజు నిలబడినటువంటి చిరంజీవి గారి కోసము ఈరోజు ఆర్ నారాయణమూర్తి గారు స్పందిస్తూ వచ్చారు. చిరంజీవి గారిని అవమానించారనో లేదంటే మమ్మల్ని అవమానించారో అనేటువంటి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో అదంతా అబద్ధము. నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని. నేను కూడా జగన్మోహన్ రెడ్డి కలిసినటువంటి టీంలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు గతంలో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ రేట్ల వల్ల, కరోనా వల్ల ఇండస్ట్రీ ఎంత నష్టపోయిందో ఆ నష్టాన్ని పూడ్చడానికి ఇటు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ఇవ్వాలి, సహకారం అందించాలని చెప్పేసి ఇండస్ట్రీ నుంచి అందరు పెద్దలు వెళ్తూ వచ్చారు. ఆ తర్వాత ఆ ఇష్యూ మీద మెయిన్గా ఇండస్ట్రీ నుంచి ఒక విధంగా సినిమాలు ఆడినా ఆడకపోయినా, సినిమాలు తీసినా తీయకపోయినా నారాయణమూర్తి గారు ఇనిషియేట్ తీసుకొని పేర్ని నాని గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులందరినీ కూడా కలిసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము. ఆయన కూడా ఇండస్ట్రీకి సంబంధించిన టికెట్ ధరల పైన కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇండస్ట్రీ ఎదుగుతుంది, మీరందరూ కూడా టికెట్ల ధరలు పెంచుకోవడానికి కొంత అనుమతి ఇవ్వండి, అప్పుడే పెద్ద పెద్ద సినిమాలు బయటకు వస్తాయి, పెద్ద పెద్ద హీరోలు ప్రపంచ వేదిక కూడా తెలుగు సినిమా స్థాయి పెరిగే అవకాశం ఉంటుందంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సో అలాంటి నారాయణమూర్తి గారు ఈరోజు స్వయంగా చిరంజీవి గారికి జరిగినటువంటి అవమానాన్ని, చిరంజీవి గారి గురించి అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా తప్పుపడుతూ వచ్చారు. దాంతోపాటు గత ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పేటువంటి అంశం ఏదైతే ఉందో అదంతా కూడా అబద్ధము, అవాస్తవము. దయచేసి రాజకీయాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి విషయాల్ని తీసుకురావద్దంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అసెంబ్లీకి సంబంధించిన వేదికలో, అసెంబ్లీకి సంబంధించిన అంశాల్లో ఇలాంటి వాటిని చర్చించడం బాధాకరం అంటూ కూడా నారాయణమూర్తి గారు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి. మాట్లాడింది కూడా ఏదో చిన్న స్థాయి చిన్న వ్యక్తో, అసలు ఇండస్ట్రీ మీద అవగాహన లేనటువంటి వ్యక్తి అయితే అనుకోవచ్చు. కానీ ఇండస్ట్రీలో 30 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ పెద్ద పెద్ద సినిమాలు తీసి టాప్ హీరోగా ఉండి అప్పట్లోనే
చిరంజీవి గారికి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా టాప్ హీరోల్లో టాప్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు మారుతుంది. అసలు ఒక పక్క చిరంజీవి గారిని ఇలా హ్యూమిలేట్ చేస్తూ ఇలా మాట్లాడినప్పటికీ కూడా నాగబాబు గారు స్పందించలేదు, ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. దీని మీద జనసేన నుంచి అసలు రియాక్షనే లేదు. ఇటు టీడీపీ నుంచి ఏమైనా రియాక్షన్ ఉందంటే టీడీపీ నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ లేదు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదు, లోకేష్ గారు ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదు, ఆ పార్టీ నుంచి ఎలాంటి లైన్ కూడా రాలేదు. సరే, బాలకృష్ణ గారు ఈరోజైతే కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీ సాక్షి ఆయన క్షమాపణ చెప్తూ వచ్చారు, ఏదైతే మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తప్పని చెప్తూ వచ్చారు. మరి దీనికి కనీసం ఆయన స్పందించాలి కదా. బాలకృష్ణ గారు ఆయన స్పందించి దీని మీద నేను మాట్లాడిన తప్పనో లేదంటే గత ప్రభుత్వాన్ని ఏదో విమర్శించబోయి గవాలను మాట్లాడేశారని చెప్తే అందరితో పోతుంది. అలా కాకుండా దీనికి ఫుల్ స్టాప్ పెట్టకుండా ప్రతిసారి కామా పెట్టుకుంటా పోతే ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది అనేటువంటి ఒక చర్చకు కూడా దారితీసే పరిస్థితి ఉంది. మరి చిరంజీవి గారు విదేశాల్లో ఉన్నారు, విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత దీని మీద ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. గత 3.5 సంవత్సరాలుగా ఈ ఇష్యూకి సంబంధించి నిందలు మోపుతూ నెత్తి మీద ఒక భారాన్ని మోస్తున్నటువంటి వైసీపీ పార్టీకి ఒక విధంగా ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పొచ్చు. సరే, వైసీపీ పార్టీకి ఓడిపోయిన తర్వాత ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటే దానికి 100 కారణాలు ఉండొచ్చు, దానికి 100 ఇష్యూస్ ఉండొచ్చు. మరి వాళ్ళు ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అది అడగాలి. కానీ ఎట్టకేలకు నిజం బయటకు వచ్చింది. గతంలో ఏదో జరిగింది, ఏదో అయిపోయిందని చెప్పేసి పదే విమర్శించినటువంటి రాజకీయ నాయకులు, గతంలో జగన్మోహన్ రెడ్డి హ్యూమిలేట్ చేశాడని చెప్పేసి ఇప్పటికీ స్టిల్ ఇంత జరుగుతున్నా చిరంజీవి గారు క్లారిటీ ఇచ్చినా, నారాయణమూర్తి గారు క్లారిటీ ఇచ్చినా ఇంకా స్టిల్ జగన్మోహన్ రెడ్డిని ఇండస్ట్రీ వాళ్ళని అవమానించాడు, ఇండస్ట్రీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి ఇంకా ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్కి కనువిప్పు కలగకపోతే వాళ్ళు ఇంకా చీకట్లోనే బతికేస్తున్నారు, వాళ్ళు ఇంకా అబద్ధపు రాజకీయాల్లోనే బతికేస్తున్నారనేది కూడా అర్థమవుతుంది. కానీ నారాయణమూర్తి గారు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన ఇచ్చినటువంటి వివరణ, దాంతోపాటు చిరంజీవి గారికి మద్దతుగా నిలబడినటువంటి ప్రక్రియ కూడా నారాయణమూర్తి గారిని అభినందించాల్సింది. ఆయన కూడా ఆయనతో పాటు మిగతా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా వచ్చి దీని మీద స్పందించాలి. ఆ రోజు చాలామంది పెద్ద హీరోలు వచ్చారు, మహేష్ బాబు, ప్రభాస్, అలాగే కొరటాల శివ, రాజమౌళి, ఇలా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ వాళ్ళందరికీ కూడా తెలుసు, ఎవరిని అవమానించారా లేదా అనేది కూడా వాళ్ళందరికీ తెలుసు. సో వాళ్ళు కూడా అప్పుడు ఎలాగైతే చిరంజీవి గారు మాకు మద్దతుగా నిలబడ్డారు, ఇండస్ట్రీ కోసం నిలబడ్డారని చెప్పేసి మీరు ఎలా అయితే మాట్లాడుతూ వచ్చారో, సో ఇప్పుడు కూడా చిరంజీవి గారికి ఇంత అవమానం జరిగినప్పుడు, ఇంత హ్యూమిలేట్ చేస్తూ జరిగినప్పుడు కూడా మీరందరూ కూడా నిలబడితే ఆయనకి ధైర్యంగా ఉంటుంది. ఇండస్ట్రీకి ఇంకా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తే ఆయన బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. అలా కాకుండా ఇబ్బంది వచ్చినప్పుడు మాట్లాడదాంలే, మనకు కాదు కదా, మనల్ని కాదు కదా తిట్టింది, మనల్ని కాదు కదా అనిందని చెప్పేసి ఇలా సైలెంట్గా కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి ఇబ్బందులు రాక తప్పదు. వాటన్నిటిని కూడా మీరు సమిష్టి కృషిగా నిలబడి ఉంటేనే అవి సక్సెస్ఫుల్గా లీడ్ అయ్యి ఇండస్ట్రీ ఒక అభివృద్ధి చెందే పరిస్థితిలో ఉంటుంది. కానీ అలా కాకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటే మాత్రము ఇండస్ట్రీ బాగుపడే పరిస్థితిలో అయితే మాత్రం ఉండదు.